హలో అండి. ఎప్పుడు ఒకే రకం తింటే బోర్ కొడుతుంది కదా! ఇలా స్పాంజ్ దోస చేసుకొని తింటే చాలా బావుంటదండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు గోధుమ రవ్వ, 1 కప్పు పెరుగు, కొంచెం వాటర్ అయితే వేసుకొని అయితే ఇలా కలుపుకోవాలండి ముద్దలాగా. ఇలా కలుపుకున్న దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలి. దీనిలోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు. తర్వాత ఇదొక బౌల్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీనిలోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంట సోడా, సాల్ట్, బియ్యపిండి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అయితే కలుపుకోవాలండి. తర్వాత తాలింపు గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక గరిటె అయితే తీసుకొని అయితే ఇలా వేసుకోవాలండి. అంతేనండి, స్పాంజ్ దోశ అయితే రెడీ.